నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ ఇప్పుడు మనకి వినాయక చవితి రాబోతుంది. ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? అందరికీ తెలిసిన విషయమే. అసలు మనకి చవితి అనేది ఎప్పటినుంచి ప్రారంభమైతుందమ్మా ఆ రోజు? అవునవును. ఇవన్నీ తెలుసుకోదగ్గ విషయాలే. హ్మ్. కానీ కొన్ని తెలుసు. మళ్ళీ మనం మననం మళ్ళీ చేసుకుంటే మళ్ళీ చెప్పుకోవాలి. గుర్తుకొస్తూ ఉంటాయి. ముందుగా మన టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్మ్. పార్వతీ అమ్మవారు తయారు చేసింది నలుగుపిండితో అని చెప్పుకుంటాము. ఆహ్, తర్వాత శివుడు శిఖ తన తలని ఖండనం చేయటం రానీకి లేదని ఈ కథంతా మనకు తెలిసిందే. తర్వాత ఒక ఏనుగు తలని తీసుకొచ్చి ఆయనకి పెట్టడం జరిగింది. ప్రాణం పోసింది శివుడే. హ్మ్. అయితే శివపార్వతుల కుమారుడుగా మనం కొలుచుకోవటం జరుగుతోంది. ఈ దేవతలందరి మీద ఆధిపత్యం ఎవరికన్నా ఉండాలి అన్న విషయం గురించి వస్తే వినాయకుడికి ఆధిపత్యం ఇచ్చారు దేవతలందరి మీద. ఇచ్చిన రోజున పండగ జరుపుకున్నారు పెద్దగా. హ్మ్. ఆ పండగ జరుపుకున్నప్పుడు తల్లి పెట్టింది అన్ని రకాల పిండి వంటలు చేసి, దేవతాగణం అంతా పెట్టారు, భక్తులు పెట్టారు, అందరూ పెట్టారు. పాపం ఎక్కువగా తినేసరికి మన బొజ్జగణపైకి భారమైంది తినేసరికి. దాని గురించిన ఆపసోపాలు పడుతూ సాయ సంధ్య కాలంలో పాపం ఆయన అవ తన కొలువున్న చోట అటు ఇటు తిరుగుతున్నారు స్వామి. తిరుగుతుంటే నెలబాలుడు, చవితి రోజున నెలబాలుడు చంద్రుడు ఏం చేశాడంటే చూసి ఆయనకి నవ్వు ఆపుకోలేక నవ్వాడనమాట. పక్కున నవ్వేసరికి స్వామికి దిష్టి తగిలింది గణపతికి. హ్మ్. దిష్టి తగిలి ఎంతైనా దిష్టి దెబ్బ ఇదే కదమ్మా! అవును. వెంటనే పొట్టలో నొప్పి అనిపించి ఉండ్రాళ్ళన్నీ బయటకొచ్చేసి ఆయన ఆపసోపాలు పడ్డారనమాట. వాంతుల్లాగా అయ్యి అలా. ఆయన అట్లా బాధపడేసరికి పార్వతీదేవికి కోపమొచ్చింది. కోపమొచ్చి చంద్రుడిని చూసి శపించింది. నిన్ను అసలు ఎవరు చూస్తారో వాళ్ళు నీలాపల నిందలకు గురవుతారు. అసలు నిన్ను చూడకూడదు. నిన్ను చూస్తేనే పాపం అని శపించేసింది. హ్మ్. శపించేస్తే అప్పుడు చంద్రుడు, అమ్మా నేను తెలియక నవ్వాను. నా తప్పును మన్నించండి. సూర్యుడు, చంద్రుడు కనిపిస్తూనే ఉంటాం మేము. జనులందరూ హ్మ్. చూడకుండా తప్పదు. కాబట్టి నా పాపానికి నివృత్తి చేయండి. మీరలా శపించొద్దు. ఏదో నాకు ఉపాయం చెప్పండి అని చంద్రభగవానుడు పార్వతీ అమ్మవారిని కోరుకున్నాడు. కోరుకుంటే అప్పుడు పార్వతీ అమ్మవారు, ఏ రోజైతే నువ్వు నవ్వావో ఈ చవితి రోజున, ఈ రోజున నిన్ను ఎవరైనా చూశారనుకో, వాళ్ళు నీలాప నిందలకు గురవుతారు అని శపించింది. హ్మ్. శపించేసరికి సరేలే అసలు అన్ని రోజులు చూడకూడదని మాత అన్నది. ఆవిడ అనుగ్రహించేదో ఈ చవితి రోజునన్నా చూడొద్దనంది. ఈ చవితి రోజున ఏదో ఉపాయం చేసుకుందామని చంద్రభగవానుడు అనుకున్నాడు. అలా అనుకోగా ద్వాపర యుగానికొచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక రోజున సంధ్యాకాల టైంలోనే గోవుకు పాలు పిండుతుంటే, ఆ పాలు పితికే కుండలో ఈ స్వామి చవితి నాటి చూసారంట. చంద్రుడిని నెలవంకని చూశాడు. హ్మ్. చూడగానే పాపం ఆయన వెంటనే రుక్మిణీదేవితో అన్నారు, నాకేదో ఉన్నది. ఈరోజు నేను చవితి చంద్రుడిని చూడకూడదు. హ్మ్. చూశాను. నాకేదో విపత్తనేది రాబోతోంది. నీలాప నిందనేది రాబోతోంది అనని స్వామి చెప్పారు. క్రమేపీ ఈ సత్రాజిత్తు దగ్గరున్న ఈ మణిని అది పోవటము అంటే లోగా కృష్ణుడు అడిగున్నాడు. సత్రాజిత్తు బావుందని ఒకరోజు ఆ! అడగడం. బావుంది అది. 100 బారుహుల బంగారాన్ని రోజుకి ఇస్తుంది కదమ్మా! హ్మ్. నీ దగ్గర ఉండే బదులు నా దగ్గరుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. నాకివ్వరాదా అని అడిగాడు. హ్మ్. అడిగితే అదేంటి స్వామి మా రాజ్యంలో ఉండి మా దగ్గరుండేదాన్ని మీరడుగుతున్నారు. నేనివ్వనని అన్నాడు. హ్మ్. అన్నప్పుడు తన తమ్ముడు ఇది వేసుకుని అడవికి వెళ్ళినప్పుడు తనక్కడ చనిపోయాడు గదా! చనిపోయినప్పుడు ఇంక అట్లా పోవటం వల్ల తమ్ముడిని చంపి, ఆ రత్నాన్ని శ్రీకృష్ణ పరమాత్మే అపహరించాడని నీలాపనింద పడ్డది. సత్రాజిత్తు వేశాడు. అవును. మరి ఆయన మహానుభావుడు గాబట్టి ఇది నాకు తెలీదు ఈ పాపం ఏదో పుణ్యం ఏదో అని అసలు దాన్ని ఎక్కడుందో కనుక్కుందామని ఆయన బయలుదేరి వెళ్ళాడు. జాంబవంతుడు గుహలో ఉంది. జాంబవంతుడి దగ్గరుంది. అవన్నీ సేకరించుకొని ఆయన మళ్ళీ తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఈ సమంతకమణిని అప్పజెప్పాడు. హ్మ్. అప్పుడు జనులందరూ శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు. హ్మ్. స్వామి నువ్వు మహానుభావుడు కాబట్టి ఇంత నీలాపనిందని నువ్వు భరించావు. దాన్ని ఎలా జరిగిందని నువ్వు పరిశోధన చేసుకున్నావు, నివృత్తి చేసుకున్నావు. మామూలు జనం మా పరిస్థితి ఏంటి? హ్మ్. మేమెలా నీలాపనిందల్ని మేము పోగొట్టుకోవాలి అని అన్నప్పుడు
ఈ చవితి రోజున మీరు ఈ సమంతకమణి వృత్తాంతం కథ మొత్తం చదువుకుని, ఈ కథ అక్షింతని మీరెవరైతే నెత్తి మీద జల్లుకుంటారో, ఒకవేళ చంద్రదర్శనం చేసినా గూడా ఈ నీలాప నిందలు రావు. అందుకే ఆ! ఒకవేళ ఆ రోజు చూసినా గూడా ఆ! అక్షింతలు వేసుకోమని సాయంత్రం. చెప్తూ ఉంటారు సాయంత్రం హ్మ్. సమయంలో. సాయంత్రం పూట వేసుకోవాలి. వేసుకుని గాని చంద్రదర్శనం చేసుకోకూడదు. హ్మ్. కాబట్టి ఇలా చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకని యథావిధిగా వినాయకుడిని ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని మన వినాయక వ్రతాన్ని విధి విధానంతో చేసుకుని, లేకపోతే మీ అంతట మీకు గనక వస్తే గనక వినాయక చవితి ఆ వృత్తాంతం, ఈ కథ చెప్పుకోవటం, నోము ఎలా చేసుకోవాలి, వ్రతం ఎలా చేసుకోవాలి చేసుకుని, దానికి కూడా కంకణాలు కట్టుకోవటం, పసుపు గణపతిని చేసుకోవటం, లేకపోతే ఏదన్నా మీకు లోహ గణపతి ఉందనుకోండి, హ్మ్. వెండితో కానీ పంచలోహాలతో చేసిన గణపతిని కానీ ఉంటే వారికి యథావిధిగా పూజ చేసుకోవటం. తర్వాత ఏంటంటే ప్రకృతి కూడా చాలా కొత్త కొత్తగా ఉంటుందమ్మా. మనకి కొత్త పంట అనేది వస్తుంది. అంటే కొన్ని అపరాలు వస్తాయి. హ్మ్. మినుములని, పెసలని ఇవి కొన్ని పంటలు వస్తాయి. ఈ పంటలు కూడా వస్తాయి కాబట్టి రైతు దగ్గర కూడా కొంత పంట ఉంటుంది. విశేషంగా వినాయక చవితికి మనం పాలవెల్లి అని కడతాం పైన. అవును. ఆ పాలవెల్లి మీద పచ్చటి ఆకులతో కడతాం. ఎందుకంటే పచ్చదనం అంతా ఉంటుంది కాబట్టి మనకు అన్ని రకాల దళాలు లభిస్తాయి కాబట్టి పాలవెల్లి కట్టటం. తర్వాత స్వామికి గజముఖంగా ఉంటాడు కాబట్టి, రూపంతో ఉంటాడు కాబట్టి, ఆయనకి అనేకమైన పత్రాలతో పూజ చేయటం. ఇంకా 21 అని ఆ! అంటూ ఉంటారు లెక్క. ఆ! 21 దొరికినా, ఇంకా మీకు ఎక్కువ దొరికినా, 9 దొరికినా, మీకు అనుకూలంగా ఎన్ని లభిస్తే అన్నీ వాటితో ఆయనకు పూజ చేయటము. హ్మ్. ఆయనకి ప్రధానంగా ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టటము. తర్వాత ఎవరైనా కూడా సంతానం లేని వాళ్ళు గానీ ఎవరైనా ఉంటారనుకో అమ్మా, ప్రతి నెల మనం చవితి పూజలు చేస్తామని అనుకుంటాం. అంటే అంటే చవితి ఆ! సంకటహర చతుర్థమా? ఏ చవితి అయినా సరే నెలలో చవితికి. వచ్చే చవితులు 2 చవితులొస్తాయి గదా! హ్మ్. ఆ చవితి పూజలు చేయాలని అనుకున్న సంకల్పం చేసుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభించటం. తర్వాత ఎవరైనా విద్యార్థులు చదువులో హ్మ్. ముందుకెళ్ళటం లేదు, లేతే విదేశాలలో ఏమన్నా చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు గానీ, చిన్న పిల్లలు గానీ ఎవరైనా గూడా వీళ్ళ పలకా బలపాలు పుస్తకాలు గూడా వినాయకుడి దగ్గర పెట్టుకుని వినాయక చవితి రోజు పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. అవును. ఆ పేజీలకి మధ్యలో శ్రీకారం చుడతారు పసుపుతో. శ్రీకారం చుట్టి బొట్టు పెట్టి వీళ్ళ పలకలు, బలపాలు, వాళ్ళ దగ్గర పుస్తకాలు పుస్తకాలు అన్నీ మొత్తం ఆ గూడా రోజు ఈ పూజ వ్రతం దగ్గర చేసుకుంటారు. పెట్టుకుని పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. చాలా అసలు ఎంత అద్భుతంగా అంటే అమ్మా, మన రాష్ట్రాలకే పరిమితి కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా అంటే పెద్ద పెద్ద సిటీలు, పెద్ద పెద్ద రాష్ట్రాల్లో గూడా అక్కడ చేశారు, ఇక్కడ చేశారని లేకుండా వినాయక చవితి పండగ చేయటం జరుగుతుంది. పిల్లలు, బొంబాయిలో గూడా పెద్దలు బాగా అందరూ ఆ! పాల్గొంటారు ఈ పండక్కి. బొంబాయిలో గూడా చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తారు. అవును. మనం న్యూస్‌లో వాటిలో అక్కడ కూడా చూస్తాము. కాబట్టి ఇది గ్రామాలకి, లేకపోతే సిటీలకి, హ్మ్. మహానగరాలకి అన్నిటికి సంబంధించిన పండగ వినాయక చవితి పండగ. అయితే అమ్మ ఇంకొక సందేహం. ఇప్పుడు ఒకవేళ మనం వినాయకుని విగ్రహం ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ తొండం గూడా ఎడమ వైపు ఉండాలి, కుడివైపు ఉండాలని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఆ విధంగా ఉందంటారా? అంటే ఉండొచ్చు. అదేంటండి ఆయనకి తొండం ఉంది. ఆ తొండం కాసేపటు అంటే ఊగుతుంటుంది. ఏదైనా ఆయన అనుగ్రహం ఆహారం తినటానికి గాని, దేనికైనా గూడా. అది పెద్ద విషయం ఏమీ కాదు. అది సమస్య గూడా కాదు. హ్మ్. వినాయక తొండం ఎటున్నా ఒక విశేషమే. అది మంచి ఫలితాలే. దానికి పెద్ద విశేషం ఏమీ కాదు. ఆ విధంగా ఆ! జరుపుకునే విధానం. జరుపుకునే విధానం అయితే శాస్త్రోక్తంగా బ్రాహ్మణ్ణి నియమించుకుని కానీ, లేకపోతే విధి విధానం గనక మీకు తెలిస్తే మీరంతట మీరు గాని, కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకునేదిది. హ్మ్. వాళ్ళు చేసుకోవాలి, వీళ్ళు చేసుకోవాలి అని కాదు. కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకునేది. ఒకవేళ మనం బజార్‌లలో పెట్టుకుంటాం గదమ్మా! ఒక స్టేజీ ఏర్పాటు చేసి పెట్టుకుంటాం అవును. గదా! అప్పుడేంటంటే ఒకవేళ మీ బజార్ వాళ్ళే పెట్టుకున్నారనుకోండి. ఆ బజార్‌లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ పాల్గొని చేసుకునేది. లేతే గ్రామం మొత్తం మీద ఒకటే వినాయకుడిని పెట్టి చేస్తున్నారనుకోండి, గ్రామం మొత్తం కలిపి చేసుకునేది. హ్మ్. కాబట్టి అక్కడ ప్రాంతాన్ని బట్టి మీరేమి ఎట్లా చేసుకోవాలనుకున్నారో అది మీరు ముందుగానే సంప్రదించుకుంటారు గదా! దాన్ని బట్టి కూడా వినాయక చవితి చేసుకోవటం అనేది జరుగుతుంది. చేసుకుంటాం. ఎందుకు అంటేనండి, ఎందుకు వినాయక చవితి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించుకోవాలంటే, మన కాలమాన పరిస్థితుల ప్రకారం ఏవో నిందలొచ్చి మనకు పడుతూ ఉంటాయి అవునండి. కదా! అదోటి. చదువుకోవాలి. నిందలు పడుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పుకోవాలి. ముఖ్యమైంది. తర్వాత ముందు చదువులో
ఉన్నత స్థితికి మనం వెళ్ళాలి. హ్మ్. చదువుల గురించి చిన్నపిల్లలు ఏదైనా వ్యాపారం మనం మొదలుపెట్టామనుకోండి, వ్యాపారం ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాలి, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్థాపించాలి, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాంటివి చేయాలి, హ్మ్. సినీ పరిశ్రమలోనే ఏదైనా కొత్తగా ఒక సినిమాని నిర్మించాలన్నా, చేయాలన్నా ఇట్లా ఏదైనా సరే ఏదైనా వ్యాపారాన్ని ఒక పని అనుకుంటే ఆ! దానికి విఘ్నాలు దానికి లేకుండా గణపతి పూజ జరపాలి. చేస్తాం. ఆల్రెడీ గణపతి పూజ చేసే చేస్తాం. కానీ, ఈ రోజున శ్రీకారం చుట్టుకోవటం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే, మనం ఇదంతా ఈ భాద్రపద మాసంలో ఈ 15 రోజులు గూడా దైవాలకు సంబంధించిన ఆరాధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతిరోజు హ్మ్. వినాయక చవితికి ముందు రోజు నుంచి, ఆ రోజు నుంచి మళ్ళీ వినాయక చవితి నవరాత్రులు అయిపోయేదాకా అన్ని పర్వదినాలే ఉన్నాయి. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశేషం ఉంది. అవును. అసలు అష్టమి రోజున కూడా చాలా విశేషం ఉంది. ఈ వినాయక చవితి పండగ హ్మ్. నవరాత్రులలో. కాబట్టి వినాయక చవితి ప్రతి ఒక్కడు తప్పకుండా ఆచరించుకోవాల్సిన పండగ. పిల్లలైతే ముందు పుస్తకాలు, బలపాలు తీసుకొని ముందు బయలుదేరుతారు అక్కడ అవును. పెట్టుకోవటానికి. గ్రూపులుగా కూడా చేసుకోవచ్చు. ఎవరికి హ్మ్. వాళ్ళకు గ్రూపులుగా కూడా చేసుకునే పండగ అన్నమాట ఇది. ఓకే అమ్మ. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.